మినిమం ప్రెగ్నెన్సీ కేరింగ్. స్త్రీ గర్భం దాల్చడం అంత సులువైన పని ఏమి కాదు. పురుషుల నుంచి విడుదలైన శుక్రకణాలు స్త్రీ అండాన్ని చేరి ఫలదీకరణము జరిగి అది పిండంగా మారాలి అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. ఈ మధ్యలో పురుషుడి నుండి విడుదలైన ఈ శుక్రకణాలు స్త్రీ అండాన్ని చేరే ప్రయాణంలో చాలా అడ్డంకులైతే ఎదుర్కోవాల్సి ఉంటుంది. శుక్రకణాలు అక్కడ ఉన్న పరిస్థితులను తట్టుకొని ఆ చెక్ పోస్ట్ల నుండి బయటకు వెళ్ళి అండాన్ని కలవాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది ఈ మధ్యలో. సో అదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాం. మానవ శరీరంలో ఫలదీకరణ ప్రక్రియ గురించి మనమందరం ఎన్నో విషయాలు చదువుకున్నాం. కొన్ని కల్పిత కథలు, కొన్ని శాస్త్రీయ విషయాలు నేర్చుకున్నాం. పురుషుడి శరీరం నుంచి విడుదలైన వేల కొలది వీర్య కణాలు వేగంగా ఈదుకుంటూ స్త్రీ అండాన్ని చేరుకోవడమే లక్ష్యంగా ప్రయాణిస్తాయని, అది చేరుకునే వరకు అండం ఓపికగా వేచి చూస్తుందని కథ మన అందరికీ తెలిసినదే. వేగంగా ఈదగల అత్యంత చురుకైన వీర్యకణం ఈ ప్రయాణంలో మొదట నిలిచి బహుమతిని గెలుచుకుంటుంది. అండాన్ని జయించి దానిలోకి చొచ్చుకుపోతుంది. క్రమంగా పిండం ఏర్పడుతుంది. ఫలదీకరణ ప్రక్రియ గురించి ఎక్కువగా అనుకునేది ఏంటి? వీర్యం చురుకైన పాత్ర పోషిస్తుందని, అండం మందకొడిగా ఉంటుందని మన అవగాహన. అయితే అది నిజం కాదు. వాస్తవంలో సంతానోత్పత్తి ప్రక్రియ అలా జరగదు. పునరుత్పత్తి ప్రక్రియలో వీర్యం, అండం రెండు ముఖ్యమైన పాత్రలు పోషిస్తాయి. నిజానికి మగవారి నుండి విడుదలైన శుక్రకణాలు స్త్రీ వెజినా నుండి, ఫలాపియన్ ట్యూబ్ నుండి స్త్రీలో విడుదలైన అండాన్ని చేరాలి అంటే అంత సులువైన పని ఏమి కాదు. చాలా అవంతరాలు ఎదుర్కోవాలి. చాలా చెక్ పాయింట్స్ని దాటాలి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పునరుత్పత్తి ప్రక్రియ పురుషుడి స్ఖలనంతో ప్రారంభమవుతుంది. స్ఖలనం కాగానే కోట్ల వీర్యకణాలు స్త్రీ యోనిలోకి ప్రవేశిస్తాయి. ఒక సగటు స్ఖలనంలో సుమారు 25 కోట్ల వీర్యకణాలు ఉంటాయని అంచనా. అక్కడి నుంచి వీర్యం నేరుగా అండం వైపుకు పరిగెడుతుందని కదా అనుకుంటాం, కానీ అలా జరగదు. దానికి చాలా చెక్ పోస్టులు ఉంటాయి. అవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. మొదట అడ్డంకి గర్భాశయ ద్వారం. స్త్రీ కోణం నుంచి చెప్పాలి అంటే పునరుత్పత్తి మార్గంలో అనేక చెక్ పాయింట్లు ఉంటాయి. వీర్యం వాటన్నిటిని దాటుకొని ఫలదీకరణం జరిగే ప్రదేశానికి వెళ్ళాలి. అది ప్రవేశ స్థానానికి చాలా దూరంలో ఉంటుంది. అయితే వీర్యకణాలలో లోపమే లేకపోతే అడ్డంకిని దాటడం చాలా సులువే. కానీ చాలా వీర్యకణాల్లో DNA డ్యామేజ్ లేదా ఇతర లోపాలు ఉంటాయి. ఇది చాలా ముఖ్యమైన ఎన్నిక ప్రక్రియ. స్ఖలనం ద్వారా ఉత్పత్తి అయిన కోట్ల కొద్ది వీర్యకణాలలో కొన్ని వందలు మాత్రమే అండం వరకు వెళతాయి. అయితే వీర్యకణాలు వాటంతటా అవే ఫెలోపియన్ ట్యూబ్ చివర వరకు చేరుకోలేవు. వాటికి అంత బలం ఉండదు. ఫెలోపియన్ ట్యూబ్ చివరన గర్భధారణ జరుగుతుంది. వీర్యకణాలకు ఉండే తోక అటు ఇటు కదులుతూ ఉంటుంది. దానికన్నా శక్తి వీర్యం ముందుకు కదిలే శక్తి కన్నా 10 ఎక్కువగా ఉంటుంది. వీర్యకణాలు ఈత కొట్టవు. చాలా వరకు గర్భాశయం సంకోచాల వలన ముందుకు సాగుతూ ఉంటాయి. మొత్తం ప్రక్రియలో స్విమ్మింగ్ కొద్దిసేపే జరుగుతుంది. ఆ తర్వాత అండానికి చేరువవుతున్న సమయంలోనే ఈదుతాయని బ్రిసన్ అనే శాస్త్రవేత్త వివరించారు. మరోవైపు గర్భాశయంలో అండం వాహికలలో ఊరే స్రవాలు వీర్యకణాల కదలికలను నియంత్రిస్తాయి. అవి వాటిని ప్రోత్సహించవచ్చు లేదా నిరోధించవచ్చు. వివరంగా చెప్పాలి అంటే గర్భధారణ ప్రక్రియ అండవాహిక యాంత్రిక చర్యలు దాని కెమిస్ట్రీపై ఆధారపడి ఉంటుంది. కెమిస్ట్రీ అంటే అందులో ఊరే స్రవాలు ఉప్పగా ఉన్నాయా లేక జిగటగా ద్రవాలా లేక pH స్థాయిలు ఎలా ఉన్నాయి మొదలైనవి ఏ వీర్యం అండానికి చేరుతుందో నిర్ణయించేదే అవి. యోని వాతావరణంలోని pH స్థాయి స్పెర్మ్కు అనుకూలమైన దానికంటే తక్కువగా ఉంటుంది.
కానీ ఆ ఆమ్లత్వం వీర్యంలోని పొరలు ఎంజైమ్లలో సంభవించే మార్పులకు చాలా అవసరం. ఇవే వాటి చలనశీలత, జీవక్రియ, వేగం, అండంలోకి చొచ్చుకుపోయే సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి. అయితే స్త్రీకి కలిగే భావప్రాప్తి వలన అంతర్గత కండరాలలో కలిగే సంకోచాలు కూడా వీర్యంపైకి వేగంగా పయనించడానికి తోడ్పడుతుందని కొందరు పరిశోధకులు భావిస్తున్నారు. ఇదంతా జరిగేలోపు అండం ఓపికగా వేచి చూస్తూ ఉంటుంది అనుకుంటే పొరపాటే. అండానికి తానంతట అదే కదిలే సామర్థ్యం ఉండదు. కానీ వాహికలలో ఉండే సిలియా వెంట్రుకల వంటివి అండం కిందకు ప్రయాణించడానికి సహాయపడుతుంది. అండాశయంలో ప్రారంభమయ్యే ఈ ప్రయాణం చిన్నదే. అండం ఫెలోపియన్ ట్యూబ్ వెంట గర్భాశయం వైపుకు కదులుతూ కీమో అట్రాక్టర్లని పిలిచే రసాయన అణువులను స్రవిస్తుంది. ఇవి వీర్య కణాలను ఆకర్షించి అండం వైపుకు చురుకుగా నడిపిస్తాయి. అంటే అండంలోకి వీర్య కణం చొచ్చుకుపోయే ప్రక్రియలో రెండు పక్షాలు క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. రెండిటిలో ఉండే రసాయనాలు, గ్రాహకాలు ఇందుకు దోహదపడతాయి. ఈ మొత్తం ప్రక్రియ లక్ష్యం ఒక చక్కటి బిడ్డను మనకు అందించటం. అలా చూస్తే వీర్యానికి ఇది ప్రతికూల వాతావరణం కాదు. ఆ వాతావరణం ఉత్తమ సంతానాన్ని అందించే ప్రయత్నం చేస్తుంది. స్త్రీ కోణం నుంచి చూస్తే చక్కటి బిడ్డను పొందడానికి, తల్లికి ప్రయోజనం చేకూర్చడానికి గర్భాశయం చేయవలసిందంతా ఖచ్చితంగా చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నారు కదా. సో శుక్రకణాలు ఇలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొంటూ అండాన్ని చేరుతాయి. అలాగే అండం ఇలాంటి పరిస్థితులను దాటుకొని శుక్రకణాన్ని చేరుతాయి. సో ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నారు కదా. సో ఈ రెండు కలయికతో ఒక అందమైన బిడ్డను మనకు అందివ్వబోతుంది. సో మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.